అనా లైన్ లో ఉన్న వాళ్ళు మీ క్యామ్స్ ఒకసారి ఆన్ చేసుకోగలరా పిల్లలు? ఆంటీ సరిగా సిగ్నల్స్ లేవు, అందుకే కంఫర్ట్ గా ఉందండి. లేదండి. ఓకే నాన్న, సరే సరే సరే. మరి మిగిలిన వాళ్ళు ఓకే అయితే సరే, చిన్న ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందామే. కళ్ళు మూసుకోండి అందరూ. ఓకే నాన్న, సిగ్నల్ లేకపోతే పర్లేదు, క్లోజ్ చేసుకో వీడియో. కళ్ళు మూసుకోండి. మహోన్నతర మహాపరిశుద్ధ సర్వోన్నతర సర్వాధికారి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ఆయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు. కొద్ది మాటలు నీ బిడ్డలకి తెలియజేయుచుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించండి. చిన్న బిడ్డల తండ్రి, వారి హృదయంలో ముద్రింపబడేటటువంటి రీతిలో నీ యొక్క మాటలు చెప్పగలిగేటటువంటి జ్ఞానం నాకు ఇవ్వండి. అలాగే వినుచున్నటువంటి నీ బిడ్డలు కూడా శ్రద్ధగా ఆలకించి గ్రహించగలిగేటటువంటి మనసు కలిగిన వారినట్లుగా ఉండి సహాయం చేయండి. ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాను మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను నాన్న. మీరు వందనాలు నాన్న, వందనాలు. లాస్ట్ వీక్ మీరు మార్కు గారు అన్నయ్య గారు మీకు చెప్పారు కదా. అయితే ఈ రోజు మన అపోస్తల కార్యంలో లాస్ట్ వీక్ కంటిన్యూ, లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ లాస్ట్ వీక్ కాకుండా అంతకు ముందు వారం నేను ఏం చెప్పాను అన్నది ఎవరికైనా గుర్తుందా? ఏమిచ్చాను? అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 9వ వచనం ఇచ్చినాడు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం ఇచ్చినాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఇచ్చినాడు అండి, రాసి పంపించాను. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఆ లెసన్ ని బట్టి ఏమర్థమైంది? లాస్ట్ వీక్ మీరు తెలుసుకున్న లెసన్ ని బట్టి మీకు ఏమైనా గుర్తుందా? ఏమైనా? యేసుక్రీస్తు వారు ఎక్కడికి ఆరోహణమై వెళ్ళిపోయారు? పరలోకానికి ఆంటీ. వెరీ గుడ్, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఓకే, పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారని ఉంది? ఒక మేఘం ఆయన్ని కొనిపోయాను అని చెప్పేసి ఉంది. పరలోకం ఎవరు వెళ్ళగలరు? ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి అనుకో, యేసుక్రీస్తు వారు తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసి పరలోకం వెళ్ళిపోయారు, అవునా? ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఇచ్చిన పని అంతా చేసి వెళ్ళాలండి. వెరీ గుడ్, దేవుడు మనకి ఇచ్చిన పని అంతా కూడా పూర్తి చేసేసి అప్పుడు మనం పరలోకం వెళ్ళడానికి అర్హత అనేది పొందుకోగలుగుతాం. ఓకేనా? ఈ రోజు మనం కంటిన్యూ చేసుకుందాం. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. శిష్యులతో పాటు ఆయన 40 days కూడా ఉండడం అనేది జరిగింది కదా. ఆ తర్వాత ఆయన మరి పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు శిష్యులుగా, అపోస్తలులుగా ఎంతమందిని ఏర్పరచుకున్నారు? 12 మందిని ఆంటీ. వెరీ గుడ్, 12 మందిని ఏర్పరచుకున్నారు. ఆ 12 మందిలో లాస్ట్ పర్సన్ లేదా ఒక పర్సన్ యోధా గారు ఏం చేశారు? వెరీ గుడ్, యేసుక్రీస్తు వారిని అప్పగించేశారు. అప్పగించిన తర్వాత ఆయన ఏం చేశారు? పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పారా? ఉరివేసుకుని చనిపోయారు. ఇప్పుడు 12 ఉండవలసినటువంటి అపోస్తుల్లో ఒకళ్ళు మిస్ అయిపోయారు, అవునా? యేసుక్రీస్తు వారు ఏర్పరచుకుంది 12 మందిని కదా. మరి ఆ ఒకళ్ళు మిస్ అయిపోయారు. ఆ ఒక్కళ్ళ ప్లేస్ లో ఎవరిని పెట్టాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాగా ఆలోచన చేస్తారు. ఓకేనా? ఆ 12 మందిలో ఒకళ్ళు తగ్గిపోయారు. అప్పుడు ఎంతమంది ఉంటారు? 11 మంది. వెరీ గుడ్, 11 మెంబర్స్ ఉంటారు, 11 మంది ఉంటారు కదా. ఆ 11 మందితో ఇంకొక వ్యక్తిని యాడ్ చేయాలి అనుకున్నారు. ఎలాగు అంటే అపోస్తలులుగా ఉండడానికి మరొక వ్యక్తిని కలపాలి అనుకున్నారు. మరైతే అపోస్తలులుగా ఉండాలి అంటే వారికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి? అవునా కదా? అపోస్తలుడుగా ఉండాలి అంటే వాళ్ళకు ఉండవలసినటువంటి అర్హత ఏంటి? ఇప్పుడు శిష్యులతో పాటు చాలా మంది మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు వారితో పాటు కూడా చాలా మంది ట్రావెల్ చేశారు, అవునా? వాళ్ళు ఎవరో ఒకరిని అపోస్తలుగా పెట్టేద్దాం అని అనుకున్నారా అంటే వాళ్ళు కాదు.
దానికంటూ కొన్ని అర్హతలు అనేవి కావాలి. ఓకేనా? ఇప్పుడు ఒక వ్యక్తి అపోస్తలుడుగా ఉండాలి అంటే, లేదా అపోస్తలుల్లో చేర్చబడాలి అంటే, ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? అపోస్తలుడుగా ఉండడానికి ఉండవలసినటువంటి అర్హతలు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 21, 22 వచనాలు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 21, 22 వచనాలు. ఎవరు చదువుతారు? నేను చదువుతానండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 20, 21 వచనాలు. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని 21, 22. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. వెరీ గుడ్. ఓకేనా? వెరీ గుడ్ తల్లి. ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, అపోస్తలుగా ఉండాలి అంటే ఎటువంటి అర్హతలు ఉండాలి అంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, అవునా? యేసుక్రీస్తు వారి కన్నా ముందు వచ్చి బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాన్ గారు తెలుసు కదా మీకు? బాప్తిస్మం ఇచ్చు యోహాన్ గారు, ఆయన దగ్గరే కదా యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు, అవునా? ఆ యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు, అంటే వీళ్ళ దగ్గర నుంచి 40 రోజులు శ్రమ పడిన తర్వాత 40 రోజులు శిష్యులతో పాటు ఉండి, ఓకేనా, వెళ్ళిపోయారు కదా. ఎలా వెళ్ళిపోయారు? ఆరోహణమయ్యి వెళ్ళిపోయారు. అంటే అప్పటి వరకు బాప్తిస్మం ఇచ్చు యోహాను దినాలు మొదలుకొని యేసుక్రీస్తు వారు పరలోకం చేరుకునేంత వరకు కూడా, ఈ మధ్య కాలం అంతటిలో కూడా యేసుక్రీస్తుతో కలిసి ఉన్నటువంటి వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? బాప్తిస్మం ఇచ్చు యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, ఓకేనా, యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, అంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నారు కదా, అది మొదలుకొని యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చుకొనబడి దినం వరకు. ఫస్ట్ ఏంటి అంటే యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని. ఏదో ఒకసారి చెప్పండి. యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని. ఎండింగ్ ఏంటి అంటే, ఇంకా చివరగా ఏంటి అంటే యేసుక్రీస్తు వారు వారి దగ్గర నుంచి పరమునకు చేర్చుకొనబడే వరకు, అంటే ఆయన మరలా పరలోకం వెళ్ళిపోయేంత వరకు. ఓకేనా? అక్కడి నుంచి అక్కడి వరకు కూడాను, అంటే చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచూ ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. శిష్యులందరితో పాటు కూడా, యేసుక్రీస్తు వారితో పాటు కూడా కలిసి, ఓకేనా, ఎప్పుడైతే శిష్యులందరినీ యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నారో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా కలిసి ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి అంట. అంటే శిష్యులందరితో పాటు ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. వాళ్ళకే అపోస్తులుగా పిలువబడ్డానికి అర్హత అనేది ఉంటుంది. ఎందుకు అంటే చివరి లైన్ లో చూడండి, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యము అని చెప్పాను. సాక్షిగా ఉండాలి, అవునా? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయే ముందు శిష్యులకి ఏమైనా ఆజ్ఞ ఇచ్చారని చెప్పుకున్నాం మనం. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయే ముందు శిష్యులకి ఏమైనా ఆజ్ఞ ఇచ్చారు? సర్వలోకానికి ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశముల అంతటను, అలాగే బూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉండాలి అన్నారు, అవునా? సాక్షులు అంటే మనం ఏమని నేర్చుకున్నాము? సాక్షులు స్వయంగా తమ కళ్ళతో చూసి ఉండాలి, స్వయంగా తమ చెవులతో విని ఉండాలి, వాళ్ళన్నిటినీ కూడా దగ్గరుండి చూసినటువంటి వాళ్ళుగా ఉండాలి, అవునా? ఇప్పుడు ఈ అపోస్తలుగా పిలువబడిన వాళ్ళు ఏం చేయాలి అంటే, యేసుక్రీస్తు వారి ఆజ్ఞ ప్రకారము లోకమంతా వెళ్ళి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారన్న విషయాన్ని చెప్పాలి, అవునా? చెప్పాలి అంటే మరి ప్రారంభం నుంచి ఆయనతో ఉన్న వాళ్ళుగా ఉండాలా లేదా? అవునా కదా? అందుకే
యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, అరే మళ్ళీ లాస్ట్ లో అడుగుతాను, మీరు చెప్పాలి, ఓకేనా? యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చుకొనబడినంత వరకు కూడాను వాళ్ళందరితో కలిసి ఉన్నటువంటి ఒకళ్ళు సాక్షులుగా ఉండడానికి అర్హత అనేది ఉంటుంది. అపోస్తలులుగా ఉండడానికి అర్హత అనేది లభిస్తుంది. ఓకేనా? అర్థమైంది ఇక్కడ వరకు? అపోస్తలులుగా ఉండడానికి ఎవరికి అర్హత ఉంటుంది? యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన పరమునకు చేర్చబడిన వరకు అండి. బాప్తిసం మొదలుకొని పరమునకు చేర్చుకొనబడే వరకు, చేర్చబడే వరకు ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తు వారితో. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితో కూడా అప్పుడు వరకు కూడా క్రీస్తు ఉన్నటువంటి వారుగా ఉండాలి. ఓకేనా? అప్పుడు ఉన్నటువంటి ఎలా అయితే యేసుక్రీస్తుని వీళ్ళు ఫాలో చేస్తున్నారో ఈ శిష్యులు, వీళ్ళందరితో పాటుగా ఉన్నటువంటి వ్యక్తిగా అతను ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకే అపోస్తలత్వంలో ఉండేటటువంటి అర్హత ఉంటుంది. అక్కడ దాదాపుగా 120 మంది ఉన్నారనమాట. వాళ్ళందరూ ఒక ప్లేస్ లో ఉన్నారు. ఉండి యోధ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి యోధ ఇలా వెళ్ళిపోయాడు కదా, అపోస్తలులుగా ఉండాలంటే ఇటువంటి అర్హతలు ఉండాలి. ఇంత మందిలో అటువంటి అర్హతలు ఎవరికి ఉన్నాయా అని చెప్పి చూస్తే ఒక 2 పర్సన్స్ దొరికారనమాట. ఓకేనా? ఆ 2 పర్సన్స్ మీద కూడా మరి ఇద్దరులో ఎవరిని, 2 ఉన్నారు, ఇద్దరులో ఎవరిని పెట్టాలి? అపోస్తలులనేమో యేసుక్రీస్తు వారు 12 మందినే సెలెక్ట్ చేశారు. మరి 12 మందే కావాలి. ఇప్పుడు ఈ 11 మందే ఉన్నారు కదా, అక్కడ 2 ఉన్నారు. 2ని తీసుకోవాలా, ఒక్కళ్ళని మాత్రమే తీసుకోవాలా? ఒక్కళ్ళనే తీసుకోవాలి. ఆ ఒక్కళ్ళని ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చీట్లు వేశారు. ఓకేనా? చీట్లు వేశారు అంటే పేపర్స్ మీద వాళ్ళ పేర్లు రాసి, ఓకేనా, చీట్లు వేశారు. పేర్లు రాసి ఎవరి పేరు వస్తే వాళ్ళు అపోస్తలులుగా ఉండడానికి అర్హత సంపాదించినట్లుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడికి ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వు ఎవరిని ఏర్పరచుకుంటున్నావు అన్నది మీరు చూపించండి అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ 2 చీట్లలో నుంచి కూడా ఒక పేరు తీస్తారు. అసలు రాసినటువంటి ఆ 2 పేర్లు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? అసలు రాసినటువంటి ఆ 2 పేర్లు ఏంటి అంటే 23వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సాబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి. చాలు. ఎవరు? యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా. ఏదో అందరూ చెప్పండి. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా. ఓకే. తర్వాత బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ. ఓకేనా? వీళ్ళిద్దరు యోసేపు, మత్తీయ. ఓకేనా? వీళ్ళిద్దరు పేర్లు రాశారనమాట. రాస్తే ఫైనల్ గా ఏ పేరు వచ్చింది అంటే 26వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 26వ వచనం. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. వెరీ గుడ్. ఎవరి పేరు మీద చీటీ వచ్చిందంట? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? ఎందుకంటే మనకి క్లారిటీ ఉండాలి. మత్తయ్య గారు అనుకోకూడదు మనం. ఓకేనా? మత్తీయ అనేటటువంటి ఆ వ్యక్తి పేరు మీద చీటీ రావటం వల్ల ఏమైందంటే ఆ 11 మందితో పాటు ఈయన కూడా 12వ వ్యక్తిగా అపోస్తలులుగా చేర్చబడ్డారు. ఇప్పుడు 12 కంప్లీట్ అయిపోయినట్టేనా? 12 మంది కూడా వచ్చేసారు. ఇప్పుడు ఈ 12 మంది కూడా ఏం చేయాలని చెప్పేసి చెప్పారు యేసుక్రీస్తు వారు? భూదిగంతములు అంతా కూడా మీరు వెళ్ళి ఏం చేయాలంటే నాకు సాక్షులుగా ఉండి మీరు ప్రకటించాలి అని చెప్పేసి చెప్పడం అనేది వీళ్ళు చేయవలసినటువంటి పని. అవునా కదా? మరైతే మత్తీయగా పేరు పొందినటువంటి ఈయన, అంటే మత్తీయగా అపోస్తలులుగా చేర్చబడినటువంటి ఈయన మరి సువార్త ప్రకటించారా లేదా ఒకసారి మనం కూడా చూసుకోవాలి కదా? అవునా కదా? ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చాలు. ఎవరు వాళ్ళు అంటే పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు రక్షింపబడినటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అంటే అపోస్తలుల బోధ యందును. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? బోధ చేసేటటువంటి వారుగా ఉన్నారు. అవునా కదా? దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు అపోస్తలుల్లో మత్తీయ కూడా ఉన్నాడా లేదా? ఉన్నాడంటే మరి ఇప్పుడు ఈయన కూడా బోధ చేయాలా లేదా? చెయ్యాలంటే ఖచ్చితంగా అపోస్తలులతో పాటు ఆయన కూడా బోధ చేయటం అనేది జరిగింది. అలాగే 43వ వచనం. అపోస్తల కార్యాలు 2:43. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతి వారికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను గూర్చియు సూచక క్రియలను గూర్చియు అపోస్తుల ద్వారా జరిగెను. మహత్కార్యములను సూచక క్రియలును. ఓకేనమ్మా, జాగ్రత్తగా చూసి చదివే. అపోస్తలుల ద్వారా జరగను అంటే మహత్కార్యాలు సూచక క్రియలు చేసినటువంటి వారిలో ఇప్పుడు ఎవరు కూడా ఉంటారు? మత్తీయ కూడా ఉంటారండి. వెరీ గుడ్. మత్తీయ కూడా ఉంటారు. అంటే బోధ చేసేటటువంటి వారిగా అపోస్తలులు ఉన్నారు. వాళ్ళలో ఒక పర్సన్ గా మత్తీయ ఉన్నారు. అలాగే మహత్కార్యాలు సూచక క్రియలు చేసేటటువంటి వారుగా కూడా అపోస్తలులు ఉన్నారు. అంటే వాళ్ళలో ఒక పర్సన్ గా ఎవరున్నారు? మత్తీయ ఉన్నారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక వచనం చూసుకుందాం మనము. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. సంఘానికి గొప్ప హింస కలిగేసరికి సంఘస్థులందరూ కూడా ఏమైపోయారంటే అందరూ చెదిరిపోయారు. ఎవరు మాత్రమే ఉన్నారంట అక్కడే స్థిరంగాను? అపోస్తలులు మాత్రం అక్కడే ఉన్నారు. అంటే శ్రమ వచ్చినా కానీ, ఓకేనా, సంఘం అంతటికి శ్రమ వచ్చినా కానీ విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా అక్కడే అపోస్తలులతో పాటు ఎవరు కనబడతారు మనకి? మత్తయి గారు కూడా మనకి మత్తయి గారు కూడా కనిపిస్తారు. అవునా? ఇప్పుడు మనం ఏమేం చూసుకున్నాం అనేది ఒకసారి రివైండ్ చేసుకున్నామే, సరేనా? ఫస్ట్ వచ్చేసరికి ఎవరి ప్లేస్ లో ఇంకొక అపోస్తలుల్ని తీసుకోవాలనుకుంటారు? వెరీ గుడ్. యోధా గారి ప్లేస్ లో ఇంకొక అపోస్తలుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అయితే అపోస్తలుడుగా ఉండడానికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? యేసుక్రీస్తు వారి బాప్తిసము మొదలుకొని పరమునకు చేర్చబడే వరకు ఉన్నవారు వారితో పాటు కలిసి ఉన్నవారుగా ఉండాలి. ఎందుకని అలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళతో కలిసి ఉండాలని చెప్పారు? ఎందుకని? సాక్షులుగా ఉండాలని. వెరీ గుడ్. ఎందుకంటే సాక్షులుగా ఉండాలి అని చెప్పేసి. సాక్షులు అంటే ఎవరు మరి? మనము కళ్ళతో చూసిన వారిని చెవులుగా విన్నవారిని. స్వయంగా వారు యేసుక్రీస్తు వారిని చూశారు, ఆయన చేసినటువంటి కార్యాలని చూశారు. అవునా కదా? ప్రతిదీ కూడా వాళ్ళు స్వయంగా ఎరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు సాక్షులుగా ఎంచబడతారు. వెరీ గుడ్ నాన్న, మీరు భలే వింటున్నారా నిజంగా అసలు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా నేను మీకు కింద చెప్పాను, ఒక నెంబర్ చెప్పాను. ఎంతమంది ఉన్నారని చెప్పాను? 120. వెరీ గుడ్. ఈ 120 మందిలో ఎంత మందిని సెలెక్ట్ చేస్తారు? ఇద్దరు. ఆ ఇద్దరు పేర్లేంటి? యోసేపు, కరెక్ట్ గా